ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. హీరో సాయిధరమ్ తేజ్కు ప్రమాదం, తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలోకి దిగిన పిఠాపురం అసెంబ్లీ స్థానంలో ఎన్నికల ప్రచారానికి సినీ తారలు అందరూ కదిలి వస్తున్నారు. ఇప్పటికే పవన్ తరపున ప్రచారం నిర్వహించేందుకు రంగంలోకి మెగా హీరోలు కూడా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోని పవర్ స్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్పై దాడికి యత్నించిన ఘటన కలకలం రేపుతోంది. మరి నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలు మండలంలో తాటిపర్తిలో ప్రచారంలో పాల్గొన్న సాయిధరమ్ తేజ్పై గుర్తు తెలియని కొందరు వ్యక్తులు కూల్ డ్రింక్ బాటిల్తో దాడికి దిగారు. అయితే ఈ సంఘటనలో సాయిధరమ్ తేజ్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కానీ పక్కనే ఉన్న జనసేన నాయకుడు నల్ల శ్రీధర్కు ఆ కూల్ డ్రింక్ బాటిల్ తగలడంతో తీవ్ర గాయమైంది. కంటి పైభాగంలో సీసా బలంగా తాకడంతో తీవ్ర రక్తస్రావమైంది. బాధితుడిని చికిత్స నిమిత్తం వెంటనే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అయితే ఈ క్రమంలో జనసేన బాధితుడిని పరామర్శించేందుకు టీడీపీ నేత ఎమ్మెల్యే వర్మ గాయపడిన శ్రీధర్ను పరామర్శించి ఘటన ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. మరోవైపు అంతకుముందు సాయిధరమ్ తేజ్ రోడ్ షో తాటిపర్తి నుంచి చిన్న జగ్గంపేట వెళ్తుండగా వైసీపీ జనసేన నేతలు ముగ్గు మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా సమాచారం. బాణసంచ కాలుస్తూ హడావిడి చేయడంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సాయిధరమ్ తేజ్పై దాడికి ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ పెట్టారు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.